మనం చాలాసార్లు మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో ఉంచి మళ్ళీ వేడి చేసి తింటాం. కానీ కొన్ని ఆహార పదార్థాలను ఇలా వేడి చేసి తినడం వల్ల విషంగా మారొచ్చు. ముఖ్యంగా ఈ 5 ఫుడ్స్ అస్సలు వేడి చేసి తినకండి. మొదటిది గుడ్లు, ఎగ్స్. ఉడికించిన గుడ్లను మళ్ళీ వేడి చేయడం వల్ల వాటి రుచి పాడవడమే కాకుండా అది మీ జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల గుడ్లలోని ప్రోటీన్ మారవచ్చు, అలాగే జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది, శరీరానికి హానికరం కూడా కావచ్చు. ఇక రెండవది, మిగిలిన అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే బాసిల్లస్ సీరియస్ అనే బ్యాక్టీరియా అందులో పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వండిన తర్వాత కూడా జీవించగలదు. ఆ అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. ఈ విషపూరిత అంశాలు మళ్ళీ వేడి చేసినప్పుడు పూర్తిగా నాశనం కావు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కూడా కారణం కావచ్చు. అన్నాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తినడం వల్ల వాంతులు ఇంకా పేగుల సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లో ఉన్న రైస్ ని మళ్ళీ వేడి చేసుకుని తినకండి. ఇక మూడవది పాలకూర. పాలకూరలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచిది, కానీ దీన్ని మళ్ళీ వేడి చేసినప్పుడు ఈ నైట్రేట్లు నైట్రోసమైన్లుగా మారవచ్చు. నైట్రోసమైన్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదకర క్యాన్సర్ కారకాలు. కాబట్టి పాలకూరను ఫ్రెష్ గా తినండి. ఇక 4, మష్రూమ్ లోని ప్రోటీన్లు త్వరగా పాడవుతాయి. వాటిని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల వాటి రుచి పాడడమే కాకుండా అది మీ కడుపుకి హాని చేస్తుంది. పాడైన లేదా మళ్ళీ వేడి చేసినటువంటి మష్రూమ్స్ తినడం వల్ల గ్యాస్, అజీర్ణం లేదా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి మష్రూమ్స్ ని వెంటనే తినడం మంచిది. ఇక 5వది బంగాళదుంప. ఉడికించిన బంగాళదుంపలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే క్లోస్ట్రీడియం బొటోలినం అనేటటువంటి బ్యాక్టీరియా అందులో పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఒక రకమైనటువంటి విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మళ్ళీ వేడి చేసిన తర్వాత కూడా పూర్తిగా తొలగించలేము. ఇది ఫుడ్ పాయిజనింగ్ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఈ 5 ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వేడి చేసి మీరు తినకండి. ఫ్రెష్ గా తినే ప్రయత్నం చేయండి.